ఆళ్లగడ్డ నుండి నేడు సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర. కాసేపట్లో 3 గ్రామాల ప్రజలతో ముఖాముఖి ఉండబోతోంది. సాయంత్రం నంద్యాలలో సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుంది. ఇక రాత్రికి పెంచుకలపాడులో బస చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుండి సీఎం జగన్ బస్సు యాత్ర రెండో రోజు ప్రారంభం కానుంది. నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొనబోతున్నారు సీఎం జగన్. అనంతరం గోవిందపల్లి మీదుగా చాబోలు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. నిన్న మొదలైంది సీఎం జగన్ బస్సు యాత్ర. నిన్న ఏ విధంగా జరిగింది అన్నది కూడా టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఇడుపులపాయలో మొదలైన బస్సు యాత్ర ఎర్రగంట్లలో, అలాగే ప్రొద్దుటూరు సభలో ఏ విధంగా ఉంది అన్నది మనం గమనించవచ్చు. జనం ఎలా తరలి వచ్చారో కూడా మనం చూడొచ్చు. అలాగే నిన్న జగన్ చాలా విషయాల మీద మాట్లాడారు, చాలా విషయాల మీద స్పష్టత ఇచ్చారు, హామీలు ఇచ్చారు, ప్రజలకు భరోసానిచ్చి ఆయన ఇవాళ కూడా బస్సు యాత్ర మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఆళ్లగడ్డ నుండి సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర కాసేపట్లో మొదలు కాబోతోంది. 3 గ్రామాల ప్రజలతో ఇవాళ ముఖాముఖి ఉంటుంది. సాయంత్రం నంద్యాలలో సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుంది. ఇక రాత్రికి పెంచుకలపాడులో బస చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. సీనియర్ కరెస్పాండెంట్ నాగ్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. నాగ్, ఇవాళ స్కెడ్యూల్ ఏంటి? కాసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్ పర్యటన ప్రారంభం కానుంది. ఇక్కడ నుంచి మనం ఆళ్లగడ్డ శివార్లలోని ఒక వెంచర్లో జగన్ ఇప్పుడు ఉన్నారు. జగన్ ఇక్కడ నుంచి కాసేపట్లోనే ఆయన టూర్ స్టార్ట్ కాబోతుంది. సమీపంలోని ఎర్రగుంట్ల గ్రామంలోకి జగన్ వెళ్తారు. అక్కడ గ్రామ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి, అర్హులకు అందుతున్నాయా లేక అనర్హుల చేతుల్లోకి నగదు వెళ్తుందా అనే విషయాలపై అక్కడ ప్రజల్ని అడిగి స్వయంగా జగన్ తెలుసుకోనున్నారు. అక్కడి నుంచి వెంకటాపురం, గోవిందపల్లి మీదుగా దీపగుంట్ల జగన్ టూర్ చేరుకుంటుంది. దీపగుంట్లలో నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి భారీ ఎత్తున అక్కడ స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత నూనెపల్లిలో లంచ్ బ్రేక్ ఉంటుంది. 4 గంటలకు నంద్యాలలోని బొమ్మల సత్రం దగ్గర గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఈ మేమంతా సిద్ధం సభ జరగనుంది. ఈ సిద్ధం సభకు కని వినిగా ఎదుగని రీతిలో జన సమీకరణ జరగనుంది. నంద్యాల జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, బనగానపల్లి, డోన్, తర్వాత శ్రీశైలం, నందికొట్కూరు ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున జన సమీకరణ ఈరోజు జరగనుంది. 4 గంటలకు నంద్యాలలోని బొమ్మల సత్రం దగ్గరున్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మైదానంలో ఈ సభ జరగనుంది. ఈ సభ ద్వారా జగన్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. నిన్న చూసాం మనం, ఎంతో కాంట్రవర్సీ, వివాదాస్పద అంశాలపై కూడా జగన్ చాలా క్లియర్గా మాట్లాడారు, చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈరోజు కూడా అంతే స్థాయిలో మాట్లాడే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఏం మాట్లాడబోతున్నారు ఈరోజు మేమంతా సిద్ధం సభలో జగన్ అనే దానిపై చాలా ఆసక్తికరంగా మారింది. చాలా అనేక అంశాలపైన తనపై వస్తున్న విమర్శలతో పాటు ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి, సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా ఈరోజు బహిరంగ సభలో వివరించే అవకాశం ఉంది. బహిరంగ సభ తర్వాత నంద్యాల శివార్లలో ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మీటింగ్ జరగబోతుంది. పార్టీ నేతలతో కావచ్చు, అభ్యర్థులతో కావచ్చు. ఒక అభ్యర్థి రానున్న ఎన్నికల్లో ఎలా గెలవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపై చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేయనున్నారు జగన్. ఆ పార్టీ అభ్యర్థులకు కావచ్చు, నేతలకు కావచ్చు, పోలింగ్ ఎలా చేసుకోవాలి, పోలింగ్లో పూర్తి స్థాయి పోలింగ్ అనుకూలంగా జరిగే విధంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విధానంపై అభ్యర్థులకు చాలా క్లియర్ స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో మీటింగ్ తర్వాత విశ్వభారతి మెడికల్ కాలేజ్ దగ్గర, వెంచుకలపాడు దగ్గర ఆయన రాత్రి బస చేయబోతున్నారు. ఇది జగన్ ఈరోజు షెడ్యూల్. రైట్ నాగ్. కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తూ ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఒకే ఒక్కడి మీద
ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం. నా ఒక్కడికి ప్రజల అండ దేవుడి దయ రెండు ఉండడం వల్లే నేను ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంటూ సీఎం జగన్ అన్నారు. ఇక ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను ఎన్నోసార్లు మీకోసం బటన్ నొక్కాను, మీరు రెండు సార్లు బటన్ నొక్కాలి మే 13న అంటూ వైఎస్ జగన్ చెప్పడం మనం చూసాం. సో నిన్న మొదలైంది బస్సు యాత్ర. ఆయన ప్రసంగంలో ఎన్నో విషయాల్ని ప్రస్తావించారు. చెల్లెలు షర్మిల గురించి కూడా మాట్లాడారు. అందరూ కలిసి నాపై బురద జల్లేందుకే నా చెల్లెమ్మని కూడా తీసుకొచ్చారు అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇక ఇవాళ రెండో రోజులో బస్సు యాత్రలో అందరినీ కలుస్తూ అందరి విషయాల్ని కూడా మాట్లాడుతూ ఆయన ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక పెంచకలపాడులో బస చేయబోతున్నారు సీఎం జగన్. ఇక ఇవాళ ఎటువంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. కాసేపట్లోనే 3 గ్రామాల ప్రజలతో కూడా ముఖాముఖి ఉండబోతోంది. నిన్నటి బస్సు యాత్రకి సంబంధించిన దృశ్యాల్ని మనం TV9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. నిన్న ప్రొద్దుటూరు సభలో సీఎం జగన్ ఎన్నో విషయాల్ని ప్రస్తావించారు. మేమంతా సిద్ధం అంటూ బయలుదేరారు. బస్సు యాత్రలో ఎన్నికల ప్రచారం నిన్నటి నుండి మొదలైంది. సీఎం జగన్ నిన్న ప్రొద్దుటూరు బహిరంగ సభలో మాట్లాడిన విషయాలన్నీ కూడా మనం చూసాం. ఇక ఇవాళ నంద్యాలలో బహిరంగ సభలో ఎటువంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. రెండో రోజు బస్సు యాత్ర మరి కాసేపట్లోనే మొదలు కాబోతోంది. 3 గ్రామాల ప్రజలతో ముఖాముఖి ఉంటుంది. నిన్నటి సభ సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిన్న మొదలైంది. రైట్, ఒక్కసారి మనం చూడొచ్చు భారీ జనసందోహం అక్కడ మనకు కనిపిస్తోంది. సో నిన్న ఏ స్థాయిలో అయితే జన సమీకరణ జరిగిందో అందుకు రెట్టింపు స్థాయిలో ఈరోజు సభ వద్దకు జనాలు చేరుకోవచ్చన్న ఆశాభావం ప్రస్తుతం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఒకసారి మీరు చూడొచ్చు, కొంతమంది ఏకంగా టాటూలు వేయించుకుని మరి అక్కడికి వచ్చారు.